ఆస్తులు అంతస్తులు పట్టించుకోకుండా, పెద్ద గొప్ప తారతమ్యాలు చూడకుండా అందరితోనూ కలిసిమెలిసి జీవించడమే అసలైన జీవితం. అదే ఆనందం, ఆరోగ్యం. సమాజాన్ని తప్పు పడతాం, కానీ సమాజంలో మనము ఒక పాత్ర అని మరచిపోతాం. మనము డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనుషులకు విలువనిస్తూ మన కుటుంబంలో వారికి, మిత్రులకు చెప్పాలి. మనుషులను నమ్మాలంటే భయమేస్తోంది. మోసం చేస్తారు అని కాదు, ఊసరవెల్లిలా అవసరానికి రంగులు మారుస్తారని. ఒకరిని ప్రేమించినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ ప్రేమను వ్యక్తపరచాలి. లేకపోతే నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉండాలి. మనిషి ఎంతటి కష్టాన్నైనా జయించగలడు, బాధను మాత్రం తట్టుకోలేడు. జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలో నేర్పిస్తుంది. ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధను ఎలా తట్టుకోవాలో నేర్పిస్తుంది. ఒక విజయం వచ్చినప్పుడు దాన్ని విజయాల బాటగా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తుంది. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కళ్ళను తుడిచేవారు స్నేహితులు, కానీ కనపడకుండా కంటతడి పెట్టేవారు తల్లిదండ్రులు. అగ్నికి ఆలోచనలకు ఆకర్షణ ఎక్కువ. దగ్గరకు వెళ్ళకండి, అది మిమ్మల్ని దహించి వేస్తుంది. వెలుతురులో నీ వెంట నడిచే నీడ చీకట్లో కనపడనట్లే జీవితంలో వచ్చే సమస్యలు ఎల్లకాలము ఉండవు. నీతో నువ్వు పోటీపడి గెలవడం 1000 మంది ఇతరులతో పోటీపడి గెలవడం కన్నా చాలా గొప్పది. ఇతరులకు సూక్తులు చెబుతారు, కానీ సొంతంగా ఆచరించరు. నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న ఒక అమూల్యమైన అలవాటు. విలువలు లేని వాళ్ళ దగ్గర దీనిని ఆశించవద్దు. నీవు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నింటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రేమ గొప్పదే, కానీ ప్రేమ కంటే జీవితం గొప్పది. మనసు మబ్బు పడితే కళ్ళు వర్షాన్ని కురిపిస్తాయి. మాటలు మసకబారితే భావం జాలువారుతుంది. అలసిపోతున్నామని పనులు ఆపేయకుండా, సోమరిలా మారకుండా, ఎండా వానలకు చలించకుండా ఆనందంగా జీవించడం వంటివి గాడిదను చూసి నేర్చుకోవాలి. కావాల్సిన వాళ్ళందరూ మనల్ని కష్టాల్లోకి నెట్టేసినా కట్టుకున్నది ఒక్కతే కాటికైనా పోదాం పదా అంటుంది. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా నిలబడాలి అని ఆలోచించు. విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో. స్ఫూర్తితో నిన్ను అనుసరిస్తారు. ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో. వారి అనుభవం నీకు బోధిస్తారు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. అవసరం కోసం 2 మెట్లు దిగడంలో తప్పు లేదు, కానీ అవసరాలు తీర్చుకోవడం కోసమో అవకాశాల కోసమో దిగజారిపోకూడదు. వ్యక్తిత్వపు విలువలు కోల్పోకూడదు. నీకు అతి చిన్నవిగా కనపడిన చిన్న చిన్న విషయాలే అన్నీ ఒక్కొక్కటిగా కలిసి ఒక పెద్ద సమ్మేళనంగా మారి నీ జీవితం మీద పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. జీవితంలో ఏ కష్టం తెలియని వాడికంటే అన్ని కష్టాలు తెలిసిన వాడు ఏదైనా సాధించగలడు, ఎక్కడైనా రాణించగలడు. జీవితం అంటే ఎప్పుడో చదివిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. ఆడపిల్ల తన జీవితంలో కోరుకునే ఒకే ఒక్క కోరిక, తన చేతిని ఎప్పటికీ వదలని ఒక తోడు, తానే లోకం అనుకునే ఒక బంధం.